మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఆ యొక్క గోదావరిలో మన కాటన్ మహాశయుడు ఆ నిర్మాణం చేసినటువంటి ఆ ధవళేశ్వరం బ్యారేజే ఈరోజు వరకు కూడా మనకి దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చి, మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్నేళ్ళైనా సరే దీనిపైన ఒక్క ప్రాజెక్టు కట్టలేకపోయారా అని మాట్లాడితే మనందరికీ కూడా చాలా బాధ, ఆవేదన కలిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి ఒక పేజీగా మార్చుకుని 72% ఆ రోజు పోలవరాన్ని పూర్తి చేస్తే, ప్రభుత్వం మారకుండా కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ పోలవరంలో ఉన్నటువంటి గోదావరి వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ప్రవహించుండేవి. దురదృష్టం, ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అటు విధ్వంసం ధ్వంసం మధ్య ఆ రోజు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేము, పోలవరాన్ని భవిష్యత్తులో చూస్తామనేటువంటి నమ్మకం లేదని ఆ రోజు ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. అటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి పర్యటన పోలవరంతో పెట్టుకుని ఆ రోజు రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తానని ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టారో ఆ లక్ష్యాన్ని అనుగుణంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉన్నాం. వరద సమయంలో కానీ వర్షాకాలంలో సైతం పనులు ఆగకుండా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ మొన్ననే 2026 మార్చి 2వ తేదీ కల్లా ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశాం. ఏదైతే మెయిన్ డ్యామ్, పోలవరానికి అత్యంత కీలకమైనటువంటి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి గ్యాప్ 1 కానీ గ్యాప్ 2 కానీ యావరేజ్ని మరి 41-31% ఈరోజు కంప్లీట్ చేసి 27 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పోలవరం ప్రాజెక్టుల పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఈ పోలవరం పూర్తయ్యే లోపుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ గోదావరి జలాలను తీసుకెళ్ళాలి. ఆ పురుషోత్తపట్నం పుష్కరాకు సంబంధించిన ఎత్తిపోతలను ఉపయోగించుకుని పోలవరం పూర్తయ్యే లోపుగానే మనం నీళ్లు తీసుకెళ్ళాలి. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకోవాలి. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలకి పారిశ్రామిక అవసరాలను తీర్చాలి, స్టీల్ ప్లాంట్ అవసరాలు తీర్చాలి, విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ పాలనలో మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి విలేకరులు, ఈ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి విలేకరులు, మీడియా మీరందరూ ఉన్నారు. ఆ రోజు 19, 24, 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేయడం కానీ, ఒక అరబస్తా సిమెంట్ పని చేయడం కానీ, ఎక్కడైనా ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా 5 సంవత్సరాల్లో చూసారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. మరి 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రకు జీవధార అయినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఒక్క రూపాయి పెట్టినటువంటి వాడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత గొడ్డల పార్టీకి ఎక్కడుంది ఈరోజు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాల 1800 కోట్ల రూపాయలు మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం. అందులో పర్టికులర్గా మా ఇరిగేషన్కి సంబంధించి 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఇచ్చారు. ఇటువంటి వారసత్వంలో ఉన్నా కూడా వెనుకాడకుండా ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 1800 కోట్ల రూపాయలు పెట్టి
కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే టార్గెట్ పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సైతం 10-15 రోజులకి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పురోగతిని తెలుసుకుంటూ ఈరోజు పనులు పూర్తి చేస్తూ ఉన్నామని అంటే ఇది ఉత్తరాంధ్ర మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పాం. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఇక్కడ కావాల్సింది ఈ పనులు క్రిటికల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి మా మీద. మేము ఇరిగేషన్ మంత్రిగా నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ పనులు చేయాలని చూస్తే అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్. ఇక్కడే మనం చూసాం, ఏదైతే 100 మీటర్స్ 100 మీటర్ల హిల్ కట్ చేసి డెప్త్కి వెళ్ళి పనులు చేయాలి. 100 మీటర్ల హార్డ్ రాక్, అది హార్డ్ రాక్ని హిల్ని కట్ చేసి చేటువంటి పనులు. ఏదైతే పంప తాండవ రివర్స్ మీ అందరికీ తెలుసు, అటువంటి పంప తాండవ మీద అక్విడేట్ల నిర్మాణం అంటే ఎంత క్లిష్టమైనటువంటి పనులో మీ అందరికీ తెలుసు. అంటే గతంలో ఏదో మెత్తగా వచ్చేటువంటి పనులు చేసేసి వదిలేస్తే ఈవేళ క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి క్రిటికల్ అనేటువంటి పనులన్నింటినీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఈ పంప తాండవాలు అయితే 100 మీటర్ల హిల్ కటింగ్ ఇవన్నీ ఒక ఎత్తు. మరొక పక్కన మాకు 5 నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే ముట్టుకోవాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉంటారు. అటువంటి నేషనల్ హైవే 5 కనెక్టివిటీస్ కనీసం ఒక అంగుళం వంకర వస్తే వాళ్ళు ఒప్పుకోరు. అటువంటి హైవేస్కి పక్కనే మనం కట్ చేసి మళ్ళీ హైవే బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలంటే వాటికి మళ్ళీ సర్వీస్ రోడ్స్ వేయాలి, సర్వీస్ బ్రిడ్జిలు కట్టాలి. అవి నేషనల్ హైవే వాళ్ళ యొక్క సిస్టము ప్రకారం, వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారం మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటినీ కూడా అటు కలెక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటినీ కూడా అటు కలెక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించి ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పనులు ఈ ఆగస్టులోనే పూర్తి చేసి, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఈ ఆగస్టు నెలలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నీటిని ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పనులు ముందుగా జరిగేటువంటి విధంగా ఇక్కడ మాకు కూడా ఈరోజు 1-2 పనులు ఎక్కడైతే జాప్యంగా జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు అధికారులని కూడా తీవ్రంగా హెచ్చరించాం. అదేవిధంగా ఏజెన్సీని కూడా తీవ్రంగా హెచ్చరించాం. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ పనులు కనుక అలసత్వం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకుంటాం, కఠినమైనగా క్లిష్టమైనవి అయినా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా ఉంటే వాళ్ళని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రివ్యూలో తీసుకున్నామని చెప్పి మరి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, దగ్గర 3-3:30 టైం అవుతుందేమో. రాత్రి చూస్తే మేము 11-12 దాకా మేము అక్కడ పిఠాపురం కానీ రివ్యూ, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మా పని ప్రారంభం. అటు ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, వారానికి 3-4 ప్రజావేదికలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం ఏదైతే ఆయన శస్త్రచికిత్సను కూడా లెక్క చేయకుండా ఆయన ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ ఏదైతే ఆ పరిపాలనా దిశగా ఆయన పడేటువంటి కష్టం, లోకేష్ గారి కష్టం అంటే ఇట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, మా శాసనసభ్యుల దగ్గర నుంచి తిండి తిప్పలు లేకుండా నిద్రలకు దూరంగా ఉండి, ఇల్లు వాకలకి దూరంగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలని అంటే అందులో ప్రధానంగా నీరే శరణ్యం అని చెప్పి ఈ రకంగా ఒక టార్గెట్ పెట్టుకుని మొన్న ఒక హంద్రీనిమా మీరందరూ కూడా చూశారు. 5 సంవత్సరాల్లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే హంద్రీనిమా ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేసి 728 కిలోమీటర్కి నీరు తీసుకెళ్ళాం. అదేవిధంగా ఇప్పుడే ఈ ఆగస్టు నెలలో
అంటే ఒక తేదీ అటు ఇటు కానీ ఆగస్టు నెలలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ పనుల్ని కంప్లీట్ చేసుకుని ఉత్తరాంధ్రకు నీరు అందించబోతూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ 30 సంవత్సరాల కళ, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి జిల్లాకు సైతం వెలిగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాల కళని గత ముఖ్యమంత్రి పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా జాతికి అంకితం చేసి దగా మోసం గత ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాలు 900 కోట్ల రూపాయలు R&R ఇన్ని చేసుకుని వేళ ఈ సెప్టెంబర్లోనే ఆ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈవేళ ప్రకాశం జిల్లాకు నీళ్లు తీసుకురావాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, ఇట్లా మేము నీళ్లు పారించాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే గొడ్డల పార్టీ రక్తాన్ని పారించాలని ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూసుకోండి. ఇప్పటికీ రాష్ట్రం చాలా సర్వనాశనం, చాలా ఇబ్బంది అయింది. 14-19లో రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 19-24 గొడ్డల పార్టీ విధానాల వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది. ఆ నష్టం సరిపోదన్నట్టుగా మళ్ళీ గత ప్రభుత్వ తప్పిదాలని, గత పాలన గాడి తెప్పితే మళ్ళీ దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తూ ఉంటే మేము మరి ఏదైతే నీళ్లను పారిస్తూ ఉంటే వాళ్ళ రక్తాన్ని పారించాలనేటువంటి గొడ్డల పార్టీ విధానాన్ని పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజనే కాదు, ఆ రోజు గొడ్డల వేటును సొంత బాబాయ్ దగ్గర నుంచి నిన్న మొన్న మీరు చూశారు. ఉత్తరాంధ్రలో దానయ్య సంఘటన వరకు మీరు చూస్తే గొడ్డల పార్టీ ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మీరు చూశారు, మీరు కూడా అందరూ తెలివైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు మీరందరూ. మీరు చెప్పండి, పత్రికా విలేకరులు, మీడియా సంస్థ ప్రతినిధులు, మీరు చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు కానీ హత్య చేసినటువంటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉంది, ఒకే ఒకటి, అది జగన్మోహన్ రెడ్డి. ఎంత దురదృష్టకరం చూడండి. రాజకీయాలు ఎటుపోతూ ఉన్నాయి. రేపు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజ్యాంగాన్ని ఆచరిస్తానని ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక హత్య చేసినటువంటి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూ ఉన్నాడనంటే రేపు సమాజానికి ఏం మెసేజ్ పోద్ది? యువతకి ఏం మెసేజ్ పోద్ది? రేపు వద్దు మీ తునిలోనో, మా జగ్గంపేటలోనో, నా పాలకొల్లులోనో ఎవడు యాక్సిడెంట్ చేసినా, యాక్సిడెంట్ చేయడం తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, దాన్ని మనం తప్పు పట్టలేము. యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయరు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం అనేది ప్రథమ బాధ్యత. అది ప్రథమ బాధ్యత. ఆ రకంగా నీవు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు కారు గుద్ది కారు కింద పడిపోయి అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే అటువంటి వ్యక్తిని ముందు అది బైక్ మీద ఏదైతే పాపం మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్కి గురై పాపం అతను బైక్, ఎందుకంటే అది కూడా సీసీ బైక్, బాగా రేజ్, ఆ బైక్ మీద ఈ పిల్లవాడు పాపం ఆ దానయ్య మరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ నేనున్నా, మీరున్నా, ఫస్ట్ చేయవలసినటువంటి పని అది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏం చేశాడు? అప్పలరాజు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. అతని కొడుక్కి ఒక బైక్ ఇచ్చాడు. ఆ బైక్ ఇచ్చి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అసలు సిగ్గుండాలి ఈ గొడవల పార్టీ నాయకుడికి. అసలు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి. మేము చెప్పనవసరం లేదండి, మీరు మీడియా, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ లేదు, కానీ ఆయన మాట్లాడిన స్క్రీన్ అన్నీ కూడా చూపించవచ్చు మీ అందరికీ కూడా.
ఎర్ర బస్సు రానటువంటి ఈ ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని మా నరసమ్మ అడుగుతుందని ఎవరో ఆడబిడ్డను చూపించి అడిగాడు ఆ రోజు. ఒక ఆడబిడ్డను పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు రానిటువంటి ఈ ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి మా నరసమ్మ అడుగుతుంది ఆడబిడ్డ అని చెప్పాడు ఆ రోజు స్టేజ్ మీద. అంతేకాదు రేపు ఫ్యూచర్లో కోర్టులకు వెళ్ళైనా సరే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను అడ్డుకుంటానని స్వయంగా కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటామని చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అంటే ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఇవాళ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఒక రకం. రెండవది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఎందుకంటే గతంలో అశోక్ గజపతిరాజు గారు విమానశాఖ మంత్రిగా చేశారు, మళ్ళీ ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వీరందరూ కృషితోటి ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంటే, ఈవేళ రేపు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరుగుతూ ఉంటే, చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డి లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పడం మానేసి ఇదేదో క్రెడిట్ చోరీ అని అతనుకున్న జబ్బుని అందరికీ అంటించాలని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా ఈ విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి ఏదో ఈ విధ్వంసం చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఉత్తరాంధ్ర అందరూ కూడా సంతోషంగా ఉంది, ఉత్తరాంధ్ర అందరూ కూడా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఒక పండుగ వాతావరణం ఉందనే నిన్న ఈ హత్య చేసినటువంటి కుటుంబానికి బాసటగా బల పరీక్షలు పెట్టుకుని జనాన్ని సమీకరించి అతలాకుతలం చేయలేని ఆలోచన. అంటే ఎవరు సుఖంగా ఉన్నా, ఎవరు ఆనందంగా ఉన్నా, ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేనిటువంటి, ఉండలేనిటువంటి, ఓరవలేనిటువంటి తనం ఈవేళ ఆ గొడ్డల పార్టీ నాయకుడికి ఉంది అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.